ఫీలింగ్ ఏంటో ఒక్కసారి నమ్మమ్మ చెప్పొచ్చు చెప్పు. ఎక్స్ప్లెనేషన్ పెట్టలో ఏ పెట్టలో ఒకటి ఎట్టు ఈ పెద్ద కంజు కంజారా అలాగే కదంటారా అవి కూడా అలానే ఉన్నాయి మనకు తెలియదు అనుకో. అంటే నా ఎక్స్ప్లెనేషన్ తప్పు అన్నాను. వస్తున్నా ఎప్పుడు మన చెట్ల మీద ఉంటాయి, ఎప్పుడు మన చెట్ల చెట్ల మీద బడి గొట్టాల మీద ఇవి ఉంటాయి రామచిలకలు. యూనో అయ్యంటారు రామచిలకలే. ఏ కాలం నాడు పెట్టలో మనకు తెలియదయా. పెద్ద బెలగాలి ఓకే. దట్ మీన్స్ పెద్ద బెలగాలి. ఓకే అలా చిన్న బెలగాలి చిన్న మూసుకొని ఉన్నాయి కదా. ఓకేనా? ఓకే ఓకే కొంచెం జూమ్ చేయమ్మా, బాగా కనబడాలా యూట్యూబర్లో. కంజులు అంటే ఎవరైనా ఇదిగో దట్ మీన్స్ కంజులు తింటాం మనం, కోసుకొని తింటాం, పీస్ తింటాం, అలాంటివి అవి పెద్ద పెద్దగా. మందులో స్టచ్చింగ్ కూడా అయ్యేపడి కదా. ఉందా ఇగో దానికొని ఉన్నాయి ఉడుములు అయ్యే. ఉడుము పట్టు అంటారు చూడు, అయ్యేది పట్టుకొని నేను వదిలిపెట్టాం, మీ ఇష్టం. ఇదిగో ఏదో ఇది చికెన్ కోడి మన రూమ్ లో లేదు. సో గిన్ని కోడి కాదు, బొచ్చు కోళ్ళు అంటారు. ఓకేనా? అవి తీసుకెళ్తే 2 ముక్కలు తిన్నామంటే ఓకేనా? అయ్యేంటిదిరా చెప్పు. ఇది పిల్లి అంట. పిల్లి కాదు ఇది ఏదో ముచ్చు. ఇది ముందు తిరుపతి పోయినప్పుడు అక్కడ చూసారా చెట్టు మీద, అదే ఇది. ఓకేనా? ఇప్పుడు గురుగాడు పాము మెల్ల వేసుకోబోతాడు. తక్కువ కదా కుందేళ్ళు చూసినావా? ఓకే కదా. ఇలా పాము మెల్ల వేసుకున్నారా? వేసుకో. ఫీలింగ్ ఏంటో ఒక్కసారి నమ్మమ్మ. నిప్పుకోండి అలా వెళ్ళి ఇలా వద్దారా మళ్ళీ రాలమే. సరే కనిపిస్తలేదురా దాన్ని అలా ఆపేసే. రే పాపం కష్టం ఎన్నో మరి. ఓకేనా? ఈ రంగులు సినిమాలు చూపిస్తారు మనకి, ఎక్కువ సినిమాలు వాడుతుంది. అలాంటి రంగులు వస్తుంది. ఇలాంటివి ఇంకో చోట ఉన్నాయిరా, అది కూడా పెద్దది, ఎంత పొడుగు ఉంటుంది. ఏంటిది? అది కాదు, ఎంత పొడుగు ఉంటుందిరా. ఏంటిదిరా? కదుకోండి. ఇది కూడా ఆ పక్షులు మనకు తెలియదు, ఏ పేర్లు మనకు తెలియదు. పక్షులు ఎరా కలుకొండలు ఉన్నట్టున్నాయి. ఏం కలుకొండలు ఉన్నట్టున్నాయి. కలుకొండలు కాదండి, నీళ్ళు తాగడానికి పానీ ఇదిగో సినిమాలో చూపించే పక్షి. అదిగో టెంపర్ సినిమాలో వాడు పట్టుకుంటా చూడు, కాజీలు పట్టుకుంటా చూడు, అది కోసుకొని ఉండింట అంటాడు. ఓకేనా? కానీ అవి వండుకోవడానికి కుదరలేదు. రబ్బిగా రారా బాబు నువ్వు. ఒకసారి చూడబ్బా, ఇటు ఈ బొక్కలో పెట్టుకోవాలి. ఓకేనా? పక్షులు ఏ పక్షులు మనకు తెలియదు, అడగకూడదు చూడాలంతే. గిన్నెకోళ్ళు నిప్పుకోళ్ళు గిన్నెకోళ్ళు మొత్తం ఇయ్యే మనకు తెలియదు ఏ కోళ్ళు కానీ అంటారు. ఓకేనా? తింటారు కూడా. ఇది గుడ్లు కూడా బాగా పెడతాయి. ఇది కూడా రాబోతుందంటారా? ఏంటిది అది? రాబంద అనుకుంటున్నా. రాబందా? ఏంద్రా ఇది ఎంత పెద్దది? రబ్బిగా ఇది ఏంటిదిరా? ఓకేనా? ఇదేదో మనకి తెలియదు, రాబంద అనుకుంటున్నాం. ఏంటిదో మనకి తర్వాత గూగుల్లో చెక్ చేద్దాం. దీని గురించి అడుగు. అదే ఓకేనా? దర్శనంలో కొన్ని పెద్ద ప్రాంతాలకు చెందని
దాని గురించి ఉష్ణపక్షి విష్టమైనది మరియు 55 కిలోమీటర్లు 34 వేగంతో 70 కిలోమీటర్లు 40 మీటర్ల వరకు స్వల్ప విరామాలతో ఎక్కువ పరిగెత్తగలదు. భూమి మీద ఉన్న అన్ని పక్షుల కన్నా ఇది వేగం అంతా 40-45 సంవత్సరాలు గరిష్ట వేగం. అజ్జుడు అట్టుందో నాలుగు ముక్కుతో పొడిచిందంటే పోతావు. కాకపోతే దీంట్లో ఎక్కువ మా గురుగాడే ఉంటాడు. నేను ఎందుకుంటాను అట్లా. అది అందులో నిప్పుకోలేదు, మిక్సింగ్ కేసారు. మిక్సింగ్ తెలుసుగా, నిప్పు కట్టడంలో ఎప్పుడు మా నవీన్ ఫస్ట్ ఉంటాడు. ఇప్పుడు గోయింగ్ టు జలకన్య అందులో వీడియో స్పీచ్ చేస్తున్నావా? ఇదిగో ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిషెస్ ట్యూలర్ మెరీమేడ్ షో లైవ్ బర్డ్స్ మ్యారీన్ పార్క్. ఇప్పుడు జలకన్యలు చూడబోతున్నాం మరి కొంచెం క్షణంలో. అది కూడా ఫిషెస్ ఉందే కాదు. ఐ డోంట్ నో. చెప్పు. వాటికి పేర్లు అంటే ఏం పేర్లు? అంటే పేర్లు మనకు తెలియదు. వాటర్ ఫాల్. అది తర్వాత నెక్స్ట్ పోయేటప్పుడు అది ఆలైన దగ్గరికి బా ఇటు వెళ్ళారు. ఫోటో తీయాల్సిన టైం వచ్చింది. దాపేసి అంతవరకు మళ్ళీ ఇంకో వీడియో పెడదాం. అంతవరకు ఆపు, ఇంకో వీడియో స్టార్ట్ చేద్దాం. నిల్చో. ఇలా వినపడుతుంది. రవిగా కనపట్లేదు. అండర్ వాటర్ పైన ఉంటుంది. చేపలు ఇవి కూడా చాలా చేపలే. మా గురువు ఎట్లా చిన్నప్పుడు చెల్లో నల్ల కొరమీన్ మాకు రెండే రెండు, ఒకటి సేలావతే ఒకటి. మా గురువు ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు చేపలు పట్టారంట. కానీ ఇప్పుడే మళ్ళీ చూస్తున్నాడు. చేప పొలుగుంది. ఏ చేప తెలియదు మనకి. పైన పొడి ఉంటాయిరా. చచ్చిపోయింది. అది దాని తల్లి వచ్చింది. ఓకేనా? అటు నుంచి బాగొచ్చురా. వాళ్ళ బదులు మన ముందు పైన చేప నా పాస్ ఉందిరా. గురువు నేను చెప్పినట్టు కలర్ చేపలకి ఏ కలర్ తెలియదు. అదే రెడ్ కలర్, ఇలా వైట్ కలర్, అదే బ్లాక్ కలర్, ఏ కలర్ తెలియదు అమ్మా నాకు. ఏ బాబు బాబు లేమ్మా. రేపు పొద్దున్న లేపలేరా? వేటు Gaston is the best and the rest is all the rest. As you see, I've got biceps to spare. Not a bit of it's
scraggly or scrawny. That's right. And every last inch of me's covered with hair. When I was అలా జాకెట్లు బాగుంటారు కదా, జాకెట్లు బాగుంటారు కదా. నాకపోతుంది వాటెందుకు భయపెడతావు? ఏమంటారు దీన్ని? ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ మామూలుగా అది ఏంటిది? ఇందాక మనం మ్యూజియం. వస్తాం పోయేటప్పుడు వస్తాం. ఎరా ఏమైంది? ఏమైనా దొబ్బేద్దాం అనుకుంటున్నావు ఏంది? క్లిప్లు పెట్టుకుంటున్నారా ఎగ్జిబిషన్? రంసిగా ఏమైనా దొబ్బేద్దాం అనుకుంటున్నా, పరిగెత్తడానికి ఈజీ కొంటున్నా, క్లిప్లు పెట్టుకుంటున్నా. సో దిస్ ఇస్ ద ఎగ్జిబిషన్. వీఆర్ గోయింగ్ టు. గురుగాడు అప్పుడెప్పుడో చిన్నప్పుడు రిమోట్ కారు కొన్నాడు, మళ్ళీ కావాలంటున్నాడు. దొరికిపోయినావు. ప్రస్తుతానికి అప్పుడెప్పుడో చిన్నప్పుడు దొరికిపోయాడంట. సో ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు రంసిగా అప్పుడు? ఏమైనా ట్రై చేయగలరా గురు? నాలో అన్ని పైపులు కవర్ చేసేవారు. అవునా? మై గాడ్. గురుగాడు అప్పుడెప్పుడో 2 జేబులు చేతులు 2 గాజులు అమ్ముకున్న యాడ్ చేశారంట, మళ్ళీ ఇప్పుడు గాజులు చేశాయి. అయ్యగారు స్పెట్స్ రే వంశీ, లోపల ఫోటోలు దిగి మళ్ళీ వస్తామని చెప్పు. లోపలతో బయట బిర్యానీ తిన్నా. సో గురు అది చూపిస్తే ఏంటిది? డబ్బులు బాగుంటుంది. అవి మనకి రావులేరా. ట్రై అయిపోయింది మా చెయ్యి ఎంత 200 300 అంటారు. ట్రై అయిపోయింది బాగా కొడతాం. ఎంతంట? 50 కారా అంతే చీప్. అదే మన ఆడో చెట్ల మీద పెట్టలు కొట్టుకునేది మనం. ఆశ్చర్యం ఆడేస్తావురా. గురు ట్రై చేయమంటారా? ఇన్స్ట్రక్షన్స్ 3 ఇస్తారు. ఆ 3 ఆ ఎడిపోతాయి కూడా తెలియదు. అవి బాల్తో కొట్టేది గురు. పట్టపోయింది మా బయటది బాల్ ఒకేసారి కొట్టేది రా. గుండెల్ని కొట్టేది. వాలీబాల్ కొట్టచ్చు. కొట్టచ్చు. అదే తీసుకుందా. ఏమి ఎత్తారు మనకి? ఏంటిది? అదే గేమ్ 360 ఎక్కుతావా? ఫస్ట్ వ్యక్తి ఎంత చెప్పు. డ్రాగన్ అంట. సో మా వంశీ దాని హిస్టరీ గురించి చెప్తాడు. డ్రాగన్ షాట్ వెనక వెళ్ళడం కానీ ముందు తెలియదు అంటున్నాడు. అది కాదు అలా ఊగుతుంది. నాకు ఊగాలనిపిస్తుంది. కాకపోతే మా బడ్జెట్ లో ఎక్కువైపోతున్నాం. అలా గోలీ సోడా తాగుదామా? అనమాట గోలీ సోడా. ఎవలా నిన్న అప్పచెప్పిపోతా డబ్బులు ఇవ్వదు ఇప్పుడు. గురువు అంట పని చేసేది అక్కడ. ఈ టైంలో పెట్టింగ్ మా అందరి డబ్బులు పుట్టి డబ్బులంతా వేస్ట్. ఇట్స్ టైమ్ టు డ్రాగన్. గురు నన్ను ఏడో ఫోటో ఒంగోలు వండర్లా. పిచ్చి బట్టింగ్స్ నవింగ్స్ అట్లా రావాలా? visual. So the visual effects of gaming platform. Hey, English వచ్చా? So వాళ్ళే పెట్టుకొని తిరుగుతారు. today we are coming to an exhibition. ఏనా స్టార్ట్ చేస్తావా? We are celebrating exhibition. So today we are celebrating celebration. First one Devaraj, second one Pattabhatamli, and third one exhibition. నువ్వు ఓరో స్వామి, నువ్వు ఊరికి లవడి ఏందని ఏం చేయ. ఇంగ్లీష్ వచ్చినా మాట్లాడు. ఊరికి ఏడంటాడు మాట్లాడుతూ దొబ్బుతూ. సో దిస్ ఇస్ బయటికి కూడా ఢిల్లీ మసాలా అపార్ట్మెంట్.
నేను